వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ గోపాలపురంలో గంజాయి లోడుతో వెళ్తున్న కంటైనర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మంత్రి వేణుకు తిరిగి టికెట్ ఇస్తే తాను సపోర్ట్ చేయనన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. తన అనుచరులపై కేసులు పెట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. బాలాపూర్ చౌరస్తా వద్ద టీడీపీ పార్టీ ఆఫీసును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. అన్ని పార్టీలతో పాటు టీడీపీ పార్టీ కూడా 119 స్థానాల్లో పోటీకి దిగుతుందని స్పష్టం. డీటెయిల్స్ చూస్తే కాకినాడ గోపాలపురంలో గంజాయి లోడుతో వెళుతున్న కంటైనర్ను స్వాధీనం చేసుకున్నట్లు గోపాలపురం ఎస్ఐ కొర్వి రామకృష్ణ తెలిపారు. దేవరపల్లి సీఏ ఏ శ్రీనివాసరావు గోపాలపురం నుంచి దేవరపల్లి వెళ్తున్నారు. గోపాలపురం శివారుకు పొగాకు బోర్డు వద్దకు వచ్చేసరికి ఆయన వాహనాన్ని చూసిన కంటైనర్ డ్రైవర్ ఆ వాహనాన్ని రోడ్డు పక్కన వదిలిపెట్టి పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన సీఏ శ్రీనివాసరావు ఆ కంటైనర్ను పరిశీలించగా అందులో 920 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కంటైనర్ రాజమహేంద్రవరం మీదుగా హైదరాబాద్ వెళుతోంది. గంజాయిని కంటైనర్ను స్వాధీనం చేసుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రెండు 2024లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వేణుకు తిరిగి టికెట్ ఇస్తే తాను సపోర్టు చేయనని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. అదే పరిస్థితిలో కొనసాగితే పార్టీ క్యాడర్ కోరుకునేదే నేను చేస్తానని అన్నారు. ఎంపీ పదవి కూడా వదులుకొని తన కుమారుడికి సూర్యప్రకాష్ని అభ్యర్థిగా పెట్టి పోటీ చేయిస్తానని తెలిపారు. తన అనుచరులపై కేసులు పెట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. తాను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా ఎక్కడ మాట్లాడలేదని, అలా మాట్లాడినట్లయితే నా అంత నమ్మక ద్రోహి ఎవరు ఉండరని, నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటానని అన్నారు. ఇంకా అతను పరిపాలన ఎలా ఉంది ఎక్కడ అనేది మనం చెప్పారు చాలా స్పష్టంగా. మీరందరూ లైఫ్ టైం కష్టపడి చేశారు, పరిపూర్ణంగా విన్నారు. అవన్నీ వాస్తవం, దాంట్లో సందేహం అనేది లేదు. అదేం అవాస్తవాలు ఎవరు మాట్లాడలేదు, వాస్తవాలు మాట్లాడారు. నేను టీవీలో చూస్తున్నా కదా, అన్ని వాస్తవాలు మాట్లాడారు. దాంట్లో అంచేత కొంచెం భూమి మీద నడవాలి. ఎవరైనా ప్రధాన నాయకులు అన్నవాళ్ళు ఖచ్చితంగా మనకి ఎంత అధికారంలోకి వెళ్ళినా భూమి మీద నడాలి. అంతే తప్ప మరి ఏ విలువ చెప్తే నటిస్తే అన్నం నటిన భరిస్తారు, నటిన అన్నంలో భరించలేరు. ఇలా చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళ క్యాడర్ కాదని, వీళ్ళు ఎవరి క్యాడర్ కదండి చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పగలరు ఎవరైనా అంటే అతను ఎప్పుడు వచ్చాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అయిపోయిన తర్వాత 2014 ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా టర్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చినోడు ఎవరు కేడరో ఎవరు కదా ఏం తెలుస్తుంది అతనికి. ఆయన అప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఎలక్షన్లో పనిచేసినప్పుడు మాత్రం వీళ్ళు కావాలి. వీళ్ళు సేవలు వినియోగించుకోండి. ఇప్పుడు ఇష్టం వచ్చిన కేసులు పెడతారా, వైస్ చైర్మన్ కొట్టిస్తారా, ఏమనుకుంటున్నాడు?
అంటే కాదు అతను కూడా కేరళ కదా, అతను నాతో మాట్లాడితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మన కార్యకర్త సమావేశం పెట్టుకుని వెళ్ళాడు అతను కూడా ఇతను పాలన మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్ తెలియజేయడానికి వెళ్ళి ఉంటాడు. అది తప్పది కొడేస్తాడు, ఎందుకు కొట్టించేస్తాడా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రామచంద్రపురం పట్టణ శివార్లో గల విజయ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రిగా వేణు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఈ మధ్య కాలంలో వెంకటాయపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మంత్రి వేణుగోపాల్పై ఘాటైన విమర్శలు చేసిన సందర్భంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వేణుకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలకగా 3 సంవత్సరాలు మంత్రిగా పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రికి పిలుపునిచ్చి మంత్రికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కోనసీమ జిల్లా అగ్రికల్చర్ అడ్వైజర్ డైరెక్టర్ పంపించి మరి నాకు ఈ హోదాని కల్పించేందుకు నాకు జీవితాంతం నేను రుణపడి ఉన్నాను. కాబట్టి పదవులైనవి మొత్తం పోతాయి. వేణు గారు బడుగు బలహీన వర్గాలకి మరి ఎన్ని కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు. తాను నన్ను గెలిపించిన కృష్ణరాజు కింద కూర్చుని నన్ను పైన కూర్చుండబెట్టాడంటే నాలో ఎంత వ్యక్తిత్వం ఉంటుందో నేను సూర్యగా చెప్పాను. నా శిష్యుడికి ఇమ్మని అడిగాడు. నేనెలా ఉండేవాడిని, ఆయన పట్ల ఎప్పుడూ ఆ విధేయత, గౌరవం భావం మన వారి పరమతిస్తే ఆ దీవెన భగవంతుడు ఆశిస్తుంది. నాకు తల్లిదండ్రుల జన్మ ప్రసాదిస్తే నిన్ననే నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన రాజకీయ జీవిత ప్రధాత అని చెప్తాను అల్లు కృష్ణరాజు. వారు పరంపరించారు. వారి యొక్క దశజన కర్మలో పాల్గొన్నాను. సాధారణంగా నేను చాలా కుగ్రామంలో పుట్టినా. మొదటి నుంచి కూడా కష్టంలో ఉన్న వాడిని చూసి చెల్లించే తత్వం ఉన్నవాడిని. ఆ తత్వమే ఆ కృష్ణరాజు గారి దగ్గర నన్ను శిష్యర్కం చేయించింది. 2001వ సంవత్సరంలో జిల్లా పరిషత్ మెంబర్గా, 2002వ సంవత్సరం 3వ సంవత్సరంలో జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్గా, 2006లో అంటే ఒక వ్యక్తి దగ్గర శిష్యార్కం అంటే నమ్మకం. శిష్యుడంటే శిష్యుడే, అప్పుడప్పుడు గురువుని దాటేవాడు కాదు. ఆ శిష్యార్కంలో నిన్ననే ప్రతిపక్షంలో ఉన్నా కూడా మొదలుపెట్టి 15 కోట్లు, 16 కోట్లు, 30 కోట్లు సచివాలయ పరిధిలో పంపిణీ చేస్తున్నామే. ఆయన ఆలోచన ఒక్కడే, అభివృద్ధి అంటే పేదవాడు ఎవరి దగ్గర యాచించకూడదని. అభివృద్ధి అంటే ఏమిటి? పేదవాడికి ఆకలి లేకుండా బ్రతకాలని. మనం చూసా కొన్ని చోట్లకి నేను వెళ్తా ఉంటే మాట్లాడతాను. మొన్న చూశాను, పామరలో కాలనీలకు వెళ్తే ఆ దళితవాడలో వారి జీవనం చూసినప్పుడు కలిగి చెల్లించారు. వెంటనే కాంట్రాక్ట్ని పిలిచి వారి ఇల్లు కట్టించమని చెప్పారు పత్తాకాయలు రౌండ్ని. కారణం అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మాట్లాడతారు. మాటలు కాదు మనకి చేతలు. చేతల వాడిగా మనం ఉండాలి. చేతల ద్వారానే ప్రజల్ని మెప్పించాలి, మాటల ద్వారా కాదు. ఆలోచించమని అడుగుతా ఉన్నాను. అంటే ఈరోజు ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏమిటి? స్వచ్ఛ, స్వేచ్ఛ, సేవ అని నేను తిరిగాను. ఇంకోటి ఉందన్న స్నేహం అనేటువంటి మాట. త్రిమూర్తి గారిని పార్టీలో జాయిన్ చేసుకున్న సందర్భంలో బోస్ గారిని, త్రిమూర్తి గారిని పక్కన కూర్చుండబెట్టి 10 వారాలు చెప్పాను నేను. వేడన్నా ఈ ఆ నియోజకవర్గంలో నీవే వచ్చే 5, ఆ పై 5 నువ్వే పోటీ చేయాలి. దానికి త్రిమూర్తులు గారు అంగీకారం తెలిపారు. వారు ఏమాత్రం కలగ చేసుకోవాలని చెప్పాడు. ఆ మాటని ఆయన తూచా తప్పకుండా అమలు చేశాడు. ఎందుకంటే త్రిమూర్తులు గారికి పక్కన ఉన్నటువంటి మండపేట నియోజకవర్గం ఇచ్చాడు, శాసన మండలికి పంపించాడు.
పెద్దల ఘోష్ గారు ఈ పార్టీకి చాలా ఆప్తుడు. వారిని నేను చిన్నగా చూడలేదే. వాటిని పాలైతే వదిలేశాడా? శాసనమండలి సభ్యుడు ఇచ్చాడు, మరొక శాసనమండలి సభ్యుడు ఇచ్చాడు. దాని తర్వాత ఓడిపోతే మండపేట ఇచ్చాడు, మండపేటలో ఓడిపోతే ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆయన అడిగాడు. ఎవరికి తెలియని మనము ఒకటి ఉంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తా వద్ద టీడీపీ పార్టీ ఆఫీసును తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రారంభించారు. పార్టీ అధ్యక్షులు మందమల్లమ్మ చౌరస్తా వద్ద అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి మందమల్లమ్మ నుండి బాలాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎడ్ల మల్లేష్ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తా వద్ద టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ అన్ని పార్టీలతో పాటు టీడీపీ పార్టీ కూడా 119 స్థానాల్లో పోటీకి దిగుతుందని, అందులో భాగంగానే మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండాపూర్ చౌరస్తా సమీపంలో బస్సు కదులుతున్న సమయంలో రోడ్డు పక్క నుంచి వచ్చిన వెస్ట్ బెంగాల్కు చెందిన బిస్ రాజా 40 సంవత్సరాలు బస్సు వెనుక టైర్ కింద తలపెట్టాడు. గమనించిన స్థానికులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. బస్సు టైర్ కింద నుంచి అతన్ని తీసుకుని హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడే పల్నాడు జిల్లా అచ్చంపేట అంబడిపూడి కృష్ణానదిలో పురాతన విగ్రహాలను గుర్తించారు. నది గర్భంలో విష్ణుమూర్తి, శివలింగం, 2 నందుల రాతి విగ్రహాలను గ్రామస్తులు గుర్తించారు. కృష్ణానది ఎగువ భాగం నుంచి కొట్టుకుని వచ్చాయా లేక ఇసుక తవ్వకాల వల్ల నది అడుగు భాగాన ఉన్నవి ప్రస్తుతం బయటపడ్డాయా అనే విషయం తెలియాల్సింది. ఇంకా ఇదిలా ఉండగా రక్షిత మంచినీటి పథకం కాలు వద్దకు చేర్చిన విగ్రహాలను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కావాలని మట్టి తీసుకొచ్చేసారని మేము రోడ్డు ఇటుపోయి కావాలని మట్టి తీసుకొచ్చేసారని మేము. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని బాబా ఆర్ఎంపీ హాస్పిటల్లో ఇంజెక్షన్ విఘటించి 2 సంవత్సరాల బాలుడు బానోతు శివ మృతి చెందాడు. బాలుడిది మఠంపల్లి మండలం బిల్యానాయక్ తండా. తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. న్యాయం చేసే వరకు ధర్నా విరమించేది లేదని అన్నారు. బాబుకు 3 రోజుల నుంచి జ్వరం రావడం వలన బాలుడిని హుజూర్ నగర్లోని బాబా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకుని వచ్చామని, సమయానికి డాక్టర్ లేకపోవడంతో లేడీ కాంపౌండర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించడం జరిగింది. తల్లిదండ్రులు ఇంకా జ్వరం తగ్గలేదని అనడంతో మరో ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేయడం వల్ల బాలుడికి చెమటలు వచ్చి ఇబ్బందులకు గురయ్యాడు. చెమటలు రావడంతో లేడీ కాంపౌండర్కి వెళ్ళి మరొక కాంపౌండర్ని తీసుకుని రావడం జరిగింది. వచ్చిన మరో కాంపౌండర్ చూసి సిద్ధార్థ్ హాస్పిటల్కి తీసుకువెళ్లాలని సూచించడం జరిగింది. ఆ సమయంలోనే బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు తెలిపారు. లేడీ కాంపౌండర్ నిర్లక్ష్యం వల్ల గతంలోనే 2 పిల్లలు చనిపోయారని, ఇప్పుడు మరో బాలుడు చనిపోయాడని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు హాస్పిటల్ ముందు ధర్నా చేస్తామని బంధువులు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని మొహరం పీర్ల పండుగ వేడుకల్లో కోదాడ మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పండుగను తరతరాలుగా అనాదిగా హిందూ ముస్లింలు ఐక్యంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారన్నారు. పీర్లకు దట్టీలు, గంధం, కొబ్బరి కుడకలు, బెల్లం సమర్పించారు. అనంతరం పీర్ల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్లోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజన్ బౌలి ప్రాంతంలో గత రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. మొహరం పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే మొహరం బీబీ కా ఆలం యొక్క మర్కజీ ఊరేగింపు ఏనుగును మహారాష్ట్రలోని కొల్లాపూర్ నుండి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. రేపు బీబీ యొక్క ట్రయల్ డబీర్పురా నుండి నిర్వహించబడుతుందని జనం చూడకముందే బాట చాలా కాలంగా సాగుతోంది. ఇక పాత నగరాల్లోని మొహరం ఊరేగింపు ఏఐఎంఐఎం తరపున జరపబడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ గోపాలపురంలో గంజాయి లోడ్తో వెళ్తున్న కంటైనర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
మంత్రి వేణువుకు తిరిగి టికెట్ ఇస్తే తాను సపోర్ట్ చేయనన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. తన అనుచరులపై కేసులు పెట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. బాలాపూర్ చౌరస్తా వద్ద టీడీపీ పార్టీ ఆఫీసును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. అన్ని పార్టీలతో పాటు టీడీపీ పార్టీ కూడా 119 స్థానాల్లో పోటీకి దిగుతుందని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.